దివి గారు, సో క్యారెక్టర్ అయిన డార్క్ సైడ్ ఉంటుందా? ట్రైలర్లో చూసినంత వరకు ఒక డార్క్ సైడ్ ఎక్స్ప్లోర్ అయినట్టున్నారు. అవునండి. చెప్పొద్దా? చెప్పాను కదా. ఏంటండి ఇలా అందరి ముందు బెదిరిస్తారు, ఎవరు లేనప్పుడు మామిడికాయలు ఇస్తారు. మా షూటింగ్ సమ్మర్లో జరిగింది. ఎవరిచ్చారు సార్ మామిడికి? మా సెట్లో షూటింగ్ జరుగుతున్నప్పుడు రాజా రవీంద్ర గారి హాస్పిటాలిటీ చాలా బాగుండేది, అదే నేను చెప్పాను. ఓకే, అవునండి. అవునండి, డార్క్ సైడ్ ఉంటుంది. అండ్ ఈ సినిమా నుంచి డార్క్ ఇలాంటి నెగిటివ్ రోల్స్ ఇంకా ఓపెన్ అవుతాయని నేను అనుకుంటున్నాను. అండ్ అందులో కర్ణకుమార్ గారు నాతో అంటే చాలా బాగా చేయించారు. నాకు నేనే సినిమా చూసినప్పుడు ఇది నేనేనా అంటే ప్రతి ఒక్కరిని చూస్తున్నప్పుడు మేమేనా ఇది చేసింది అన్నంత లాగా అంత డిఫరెంట్గా ఉంది. సినిమా చేస్తున్నంతసేపు, షూటింగ్ జరుగుతున్నంతసేపు ఏమీ అనిపించలేదు. ఏంటండి దివి గారు, హాయ్. హాయ్. ఈ సంవత్సరం నేను 2 times షాక్ అయ్యాను. ఫస్ట్ మీ బికినీ పిక్స్ అట్ బీచ్, ఇన్స్టాగ్రామ్ మొత్తం ఊపేసింది, ఇండియా వైడ్ బాగా వైరల్ అయింది అది. అండ్ సెకండ్ వన్ అందుకే తీశారు. మీరు తీసిన చాలా వరకు ఎక్స్ప్లోర్ అయిపోయింది. సెకండ్ వన్, ఈ మూవీలో అంత హార్డ్ కోర్ సీన్స్ అంటే బోల్డ్ రొమాంటిక్ సీన్స్ చూసి, సో ఇప్పటి వరకు మీరు కెరీర్లో అంత బోల్డెస్ట్ సీన్స్ చేయలేదు. సో ఈ సినిమా చేయడానికి మెయిన్ రీజన్ ఏంటి? కంటెంటా లేదంటే రెమ్యునరేషనా? నవీన్ ఈ సినిమా చేయడానికి ఫస్ట్ రీజన్ కాన్సెప్ట్. అండ్ ఆల్సో కర్ణకుమార్ గారితో నేను వర్క్ చేయడం అనేది నేను ఎప్పుడో ఆయన్ని ఆఫీస్కి వెళ్ళి కలిశాను. అండ్ ఆయనతో వర్క్ చేయాలి అనుకొని నేను ఈ ప్రాజెక్ట్ తీసుకున్నాను. రెమ్యునరేషన్ వైజ్ అంటే ఐఎమ్ వెరీ హ్యాపీ. రవి గారు చాలా మంచి రెమ్యునరేషన్ ఇచ్చి, ప్రొడక్షన్ వాల్యూస్ కూడా చాలా బాగుండి. అండ్ సరేలే, ఈ సినిమా దివి యాక్షన్ అది ఇన్స్పిరేషన్ తీసుకుని మా ప్రొడ్యూసర్ గారు డైరెక్టర్ అయిపోయారు. ఆ సినిమాలో దివి మెయిన్ రోల్ చేసింది. త్వరలో ఆ ప్రెస్ మీట్ కూడా ఉంటుంది. ఓకే. అయితే రవి గారి డైరెక్షన్లో నేను ఒక సినిమా చేస్తున్నాను ఇప్పుడు, అది కూడా నెక్స్ట్. బిగ్ బాస్ నుంచి బయటకు వచ్చిన తర్వాత ఇలాంటి రోల్ చేయలేదు మీరు. అవునండి. సో ఈ డైరెక్టర్ ఎలా మిమ్మల్ని ఇన్స్పైర్ చేశారు? నరేట్ చేస్తున్నా. అది కాన్సెప్టే అలాంటిదండి. ఈ కాన్సెప్ట్ నేను మా ఫ్యామిలీలో కూడా చూశాను, ఇలా నమ్మే వాళ్ళని చూశాను. ఇలా నమ్మకం పైన ఒక జరిగే కాన్సెప్ట్ కాబట్టి, అండ్ దాంట్లో అదరగొట్టే సీన్స్, షార్ట్స్ పెట్టారు సార్. అవి చేస్తున్నప్పుడే అంటే ఆ సీన్ కాదండి. కరణ్ కుమార్ గారు, చాలా భయపడ్డాను సార్ ఫస్ట్. థ్యాంక్ యూ. సో చూస్తే కనుక జనరల్గా ఇలాంటి స్టోరీస్ పవర్ గురించి కానీ, అన్న ఒక్క నిమిషం వినిపించట్లేదు. జనరల్గా ఇలాంటి స్టోరీస్ పవర్ గురించి కానీ లేదు అంటే మనీ గురించి కానీ చేస్తూ ఉంటారు ఇప్పుడు వరకు ఇలాంటి కాన్సెప్ట్స్. సో అలా కాకుండా ఇంకా మీ దానిలో డిఫరెంట్గా ఏమైనా చూపించారా? సేమ్ అదే ఫార్మాట్ ఉంటుందా? అంటే మనుషులందరికీ మనకు కావాల్సిందంటే డబ్బు అండి. డబ్బు ఒక స్టేజ్కి వచ్చిన తర్వాత ఇంకా డబ్బు చాలు అన్న తర్వాత పవర్ కావాలనిపిస్తుంది. ఈ రెండు వచ్చిన తర్వాత ఈ రెండింటిని నిలబెట్టుకోవాలని ఉంటుంది కదా, చూసారా? అక్కడ నిలబెట్టుకోవాలనే తాపత్రయంలోనే ఇప్పుడు మనందరికీ తెలుసు, చాలామంది సెలబ్రిటీస్ పూజలు చేయించుకుంటారు, బహిరంగంగా చేయించుకునే వాళ్ళు ఉన్నారు, పూజలు చేసేవాళ్ళు రోల్స్ రాయ్స్లో తిరిగే పూజారులు ఉన్నారు. ఇవన్నీ మీకు అందరికీ తెలిసే కదా. సో ఇవన్నీ ఎందుకు జరుగుతున్నాయి అంటే మన మీద మనకు నమ్మకం లేదా? అంటే మనమే ఆ డబ్బు సంపాదించాం, మనమే ఆ పవర్ని సంపాదించాం, మనమే ఆ ప్లేస్కి వెళ్ళాము. అంటే ఎత్తుపల్లాలు లేకపోతే గెలిపోవటం అనేది సహజం మనిషి జీవితంలో. ఎవరికి కూడా అలాగా జీవితం వెళ్ళదు కదా. సో ఇందాక నవీన్ గారు చెప్పినట్టు ఒక వీక్ పాయింట్ని ఆ వీక్ పాయింట్లోనో లేకపోతే ఒక లో మూమెంట్లోనే ఉండేటప్పుడు ఆ టైంలో మనల్ని ఎవరినైనా ప్రభావితం చేసినట్టు కనుక మనం మాట్లాడగలిగితే
అక్కడ నుండి ఇలాంటివన్నీ కూడా వస్తాయి. ఇది చేస్తే అలా జరుగుతుంది, అది చేస్తే ఇది జరుగుతుంది. చాలామంది ఉన్నారు, చాలా రకాల మనుషులు మన ఇండస్ట్రీలోనే చాలామంది ఉన్నారు అలా అనుకుంటే. సో దీని గురించి మీరు చాలా ఎగ్జాంపుల్స్ చెప్పారు, చాలా రియల్ స్టోరీస్ జరిగినాయి, ఇలా మదరే వాళ్ళ పిల్లల్ని చంపేసింది ఇట్లా అని. దీని మీద మీరు ఎంతైనా రీసెర్చ్ చేసి ఉంటారు కదా. 100% అండి. అసలుకి వాళ్ళ స్టేట్ ఆఫ్ మైండ్ ఎట్లా ఉండి ఇలాంటివన్నీ చేస్తుంటారు అంటే ఏం చెప్తారు? ఇదేమవుతుందంటే ఇప్పుడు మీరు దీన్ని మీరు పూనకం వచ్చిన వాళ్ళని చూసారు ఎప్పుడైనా? చూసాను. పూనకం వచ్చిందంటారు చూసారా? పూనకం అనేది ఏంటంటే ఒక మాస్ హిస్టీరియా. సో ఓకే, ఆ టైంలో అక్కడ ఉండే డ్రమ్సో లేకపోతే అక్కడ ఉన్న వాతావరణం కానీ లేకపోతే ఒక మనం గుడికి వెళ్తాం, గుడికి వెళ్ళేటప్పుడు మనకు జరిగేది ఎంత ఒక ట్రాన్స్. సో టూ మచ్ పాజిటివిటీ ఉండేటట్టుగా మనం ఆల్రెడీ ప్రోగ్రామ్ చేయబడి ఉంటాం. సో అక్కడికి వెళ్ళినప్పుడు ఆ స్మెల్ కానీ లేకపోతే అగరబత్తులు, ఆ దీపాలు ధూపాలు అదంతా చూసినప్పుడు ఒక పాజిటివ్ వైబ్లో ఉంటాం కాబట్టి మనకు ప్రశాంత్ అనిపిస్తుంది. అలాగే వీళ్ళ మెంటాలిటీ ఎలా ఉంటుందంటే వీళ్ళు ఒకటి నమ్మారనుకోండి, ఆ నమ్మిన ఇప్పుడు సైకో కిల్లర్స్ దగ్గర నుండి అందరూ కూడా దాన్ని వాళ్ళు ప్రగాఢంగా నమ్ముతారు కాబట్టి అది చేస్తారు. ఒక సైకో కిల్లర్ అయినా సరే, ఇలా మంత్రాలని ప్రాక్టీస్ చేసేవాళ్ళైనా సరే, తంత్రశాస్త్రంలోంటి ఇలాంటి క్షుద్ర పూజలు చేసేవాళ్ళైనా సరే, వీళ్ళంతా కూడా నమ్ముతారు. ఇప్పుడు హైదరాబాద్లో మనకి 26 రకాల కల్ట్స్ ఉన్నాయి తెలుసా మీకు? హైదరాబాద్లో 2026 ఫిబ్రవరి 1వ తేదీన మనం మాట్లాడుతున్నాం ఈరోజు. 26 కల్ట్స్ ఉన్నాయి హైదరాబాద్లో, రకరకాల కల్ట్స్ ఉన్నాయి. సో వాళ్ళందరికీ ఆ బ్యాచ్లన్నీ కలుస్తాయి, ఆ బ్యాచ్లన్నీ ఏవో రిచువల్స్ చేస్తాయి, అన్నీ ఉన్నాయి, హైదరాబాద్లోనే ఉన్నాయి. సో వాళ్ళ మెంటల్ స్టేటస్ ఏంటి అని అంటే ఏదైనా మనమైనా లోపలికి వెళ్ళి తెలుసుకోవాలి, వాళ్ళ అయిపోవాలి, అది అంతే. మీరు వెళ్ళే కదా చేశారు ఇది. ఓకే, తర్వాత మాట్లాడతాం. నవీన్ చంద్ర గారు. హాయ్ అండి. హాయ్ అండి. మీ రీసెంట్గా జరిగిన మాస్ జాతర మూవీ కానీ ఇది కానీ అసలు మిమ్మల్ని చూస్తుంటే ఒక టైంలో భయం వేస్తుంది చెప్పాలంటే. ఆ క్యారెక్టర్లో ఏదైనా మీరు ఒదిగిపోయి చేస్తూ ఉంటారు. లాస్ట్లో ఫైనల్ జరిగిన ఫైట్స్ కానీ అండ్ ఈ మూవీలో కూడా ఆ పోస్టర్ చూస్తుంటే నిజంగానే భయపడుతున్నారు. సో మీరు ఎందుకు సెలెక్ట్ చేసుకునేటప్పుడు నేను నా మార్క్ అనేది చూపించాలని స్టోరీ సెలెక్ట్ చేసుకుంటారా, లేదు ఏ క్యారెక్టర్ అయినా సరే నేను చేయగలనని చెప్పి సెలెక్ట్ చేసుకుంటారా? లేదు, స్టోరీ అండి. యాక్టర్గా నేను ఒక క్యారెక్టర్ని చేయాలి, పర్ఫామ్ చేయాలంటే నాకు డైరెక్టర్ ఇచ్చే ఇన్ఫర్మేషన్ బ్రీఫే. దాని తర్వాతే నాకు వెళ్ళిన తర్వాత దాని పర్ఫామ్ ఎలా చేయాలి, ఆ నువాన్సెస్ ఎలా తీసుకోవాలనేది ఉంటుంది. బట్ అల్టిమేట్ ఈ స్టోరీ చాలా థాట్ ప్రొవోకింగ్ స్టోరీ అండి. అంటే విన్నప్పుడు చాలా బాధ వేసింది. అంటే ఇద్దరు అమాయకులు లైక్ పాపం వాళ్ళ జీవితంలో వాళ్ళకి ఎంత దేవుడిస్తున్నాడో దాంతో సంతోషం పడకుండా ఇంకెక్కువ కావాలని ఒక గ్రీడ్తో ఒక ఫ్యామిలీ విక్టిమ్ అయిపోయింది. సో అలా చాలామంది ఫ్యామిలీస్ విక్టిమ్ అవుతున్నారు. అండ్ ఆయన ఎప్పుడైతే నాకు ఈ కథ చెప్పిన తర్వాత నేను రీసెర్చ్ చేశాను. నాకు ఇవన్నీ ఎక్కువ తెలియదు. ఐ డోంట్ నో అబౌట్ దిస్ బ్లాక్ మ్యాజిక్ అండ్ ఆల్ దీస్ థింగ్స్. అండ్ తెలుసు, విన్నాను, జరుగుతున్నాయని తెలుసు, కానీ పర్టికులర్గా తెలియదు. బట్ ఆఫ్టర్ ఐ హర్డ్ ద స్క్రిప్ట్ రీసెర్చ్ చేశాను. చాలా దారుణం అండి, చాలా చాలా దారుణం. అంటే మనకు కొన్ని న్యూస్ రూపంలో లేకపోతే సోషల్ మీడియాలో కొన్నే మనకు అనిపిస్తున్నాయి, కానీ ఇవన్నీ జస్ట్ చాలా సైలెంట్గా జరుగుతుంది. పోనీ 4 వాల్స్లో జరుగుతుందో కాదు, ఓపెన్ వాల్స్లో జరుగుతుంది, కానీ పక్కనున్న వాళ్ళకి కూడా తెలియదు ఏం జరుగుతుంది అనేసి. అండ్ ఎస్, ద పర్సంటేజ్ మనకు తెలిసిన పర్సంటేజ్ కొంత శాతమే ఉండొచ్చు, బికాస్ అవి బయటికి రావు కాబట్టి. బట్ మీరు ఒక్కసారి దాన్ని చేజ్ చేయడం స్టార్ట్ చేశారనుకోండి, మీరు అలా మారిపోతారు. ఎస్, ఇప్పుడు నేను ఈ రీసెర్చ్ చేసేటప్పుడు కొన్ని ఇందాక మీకు చెప్పాను కదండి, ఇది కనుక్కోవడానికి వెళ్ళినప్పుడు నీకు సక్సెస్ లేదు, ఇంకా పెద్ద హిట్ రావట్లేదు, నీకు బాగా చేస్తావు, కానీ నీకు ఒక్క సక్సెస్ కావాలి కదా, నీకు ఉంది కదా మనసులో అన్నాడు. నాకు అలా లేదు యాక్చువల్లీ. ఇక్కడ దాకా వచ్చానంటే దట్స్ అ గ్రేట్ సక్సెస్ ఫర్ మీ. బట్ ఆయన అనుకున్నాడు, ఇది చేస్తే ఇది నీతో పెట్టుకో, 12 days నువ్వు నీ చేతిలో పెట్టుకో, ఖచ్చితంగా చూడు నీ నెక్స్ట్ సినిమా హిట్ అవుతుంది. నాకు నెక్స్ట్ సినిమా రిలీజ్ లేదు, ఆయన వెళ్ళి కలిసినప్పుడు రిలీజ్ లేదు, ఏం లేదు, పలానా డేటు పలానా రోజుకంతా నీకు అవుతుంది. ఆ రోజు కూడా దాటేసింది. నిజం. నేను అంటే నన్ను ఆ టైంలో నేను మెంటలీ నేను స్ట్రాంగ్గా లేదనుకున్నా. నేను ఇన్ఫ్లుయెన్స్ అయిపోయి ఉంటే ఆయన ఇచ్చే ఏదైతే ఇస్తాడో దానికి ఒక ఎక్కువ అమౌంట్ ఆఫ్ డబ్బులు ఇవ్వాల్సి వస్తుంది. ఇచ్చి దాన్ని తీసుకొని దాన్ని నమ్మి దాన్ని నేను సైకలాజికల్గా ఫీల్ అయిపోయి ఐ కరప్ట్ మై బ్రెయిన్ అండ్ నా చుట్టూ ఉన్న వాళ్ళందరినీ నేను కరప్ట్ చేసే అవకాశం కూడా ఉంది. సో ఇలాంటివి ఉన్నాయి, ఇలాంటివి జరుగుతున్నాయి. అండ్ ఇది చెప్పడంలో నాకు చాలా ఆనందంగా ఉంది, ఎందుకంటే అట్లీస్ట్ ఐ మేడ్ అ స్టెప్ ఫార్వర్డ్ టు టెల్ దీస్ కైండ్ ఆఫ్ స్టోరీస్. అంతే అండి. నవీన్ గారు. థ్యాంక్ యూ అండి. హాయ్ అండి. హాయ్ అండి. సో
చాలా హారిఫైయింగ్గా ఉంది ట్రైలర్, మీ పర్ఫార్మెన్స్ కావచ్చు. సో యాజ్ షీ మెన్షన్, ఏ క్యారెక్టర్ చేసినా అదొకళ్ళ సాడిస్ట్ అయితే సాడిస్ట్గా కనిపిస్తారు, మంచిగా పిచ్చిగా ప్రేమించే అబ్బాయి అయితే అలానే కనిపిస్తారు. బట్ ఇందాక మెన్షన్ చేశారు, చాలామంది మాట్లాడుతుంది మోస్ట్ డిస్టర్బింగ్గా ఉంటుంది, ఆలోచింపజేసేగా ఉంటుంది సినిమా అని. బట్ ఏ సీన్ సీక్వెన్స్ చేస్తున్నప్పుడు మీరు బాగా డిస్టర్బ్ అయ్యి, అంటే లైక్ త్రూ అవుట్ ద హాంట్ చేసింది, త్రూ అవుట్ ద మూవీ కావచ్చు, మూవీ అయిపోయిన తర్వాత కావచ్చు? ఈ సినిమాలో నాకు అంటే ఆనంద్కి లలితకు ఒక సీన్ ఉందండి, వేర్ నేను ఎలా అయితే విక్టిమైజ్ అయ్యానో రాజా రవీంద్ర గారి వల్ల, ఆ క్యారెక్టర్ సారంగపాణి క్యారెక్టర్ వల్ల, ఇప్పుడు నేను తనని విక్టిమ్ చేస్తుంటాను అనమాట. సో ఆ సీన్లో ఈయన రాసిన లైన్స్, డైలాగ్స్ అది చాలా కన్విన్సింగ్గా ఉన్నింది. అండ్ పర్ఫామ్ చేస్తూ నేను ఆనంద్ అనేవాడిని మర్చిపోయి నవీన్లా బిహేవ్ చేయడం స్టార్ట్ చేశా. కాళ్ళు చేతులు వణుకు స్టార్ట్ అయిపోయింది, షివర్ అయిపోయాను. కట్ చెప్పేశారు, కానీ లోపల సెట్లో అందరి ముందు ఏడ్ చేస్తే బాగోదు, యాక్టింగ్ అనుకోరు. కట్ చెప్పిన తర్వాత ఏడ్చానంటే యాక్టింగ్ అనుకోరు, ఇదేంటి అయిందని అనుకుంటారు. బట్ దిస్ గర్ల్, ఈమె జస్ట్ ఒక చెయ్యి, నా చెయ్యి పట్టుకొని ఇట్స్ ఓకే, జస్ట్ ఒకటే వర్డ్, ఇట్స్ ఓకే, ఇట్స్ ఓకే, ఇట్స్ ఓకే అనేది. అప్పుడు ఐ ఫెల్ట్ రిలాక్స్డ్, బికాస్ యూ నీడ్ సమ్ వన్. ఆ మూమెంట్లో, ఆ కరెక్ట్ టైమింగ్లో ఎవరైనా కరెక్ట్గా ట్యాప్ చేశారంటే కన్విన్స్ అయిపోతారు మీరు. సో అలాంటి మూమెంట్లో షీ హెల్ప్ మీ దట్ డే. అండ్ చాలా దారుణం ఉండేవాడు ఆనంద్. ఈస్ వెరీ బ్యాడ్, హీస్ వెరీ బ్యాడ్, ఐఎమ్ సారీ టు సే దట్.